ఇక్కడ కనిపిస్తున్న బామ్మ పేరు భీంబాయి జోంధాలే. ముంబైకి చెందిన ఈమెకు చదువంటే చాలా ఇష్టం. కానీ 6వ తరగతిలో ఉన్నప్పుడే పెళ్లబడంతో చదువు పక్కన పెట్టేసింది. భర్త తాగుబోతూ సంపాదించడం పక్కన పెట్టి ఉన్నదంతా అమ్మేసి తాగడానికే ఖర్చు పెట్టేవాడు. ఇక కుటుంబాన్ని పోషించడానికి భీంబాయి పొలం పనులకు వెళ్లేది. ఖాళీ దొరికితే ఏదో ఒక పుస్తకం చదువుతూ ఉండేది. తన కొడుక్కి చిన్న ఉద్యోగం రావడంతో ఆర్థిక సమస్యలు కాస్త సద్దుమణిగాయి. దాంతో పొలం పనులు మానేసి తన కూతురుతో కలిసి చిన్న టీ స్టాల్ పెట్టుకుంది. క్రమంగా టీ స్టాల్నే ఫుడ్ కోర్టుగా మార్చేసింది. అయితే కస్టమర్లు ఫుడ్ ఆర్డర్ చేసి అది వచ్చేంత వరకు ఫోన్లలోనే మునిగిపోవడం ఆమె గమనించింది. ఆ అలవాటులో కొంతవరకైనా మార్పు తీసుకురావాలనుకుంది. అందుకోసమే 2010లో పుస్తకాంచా హోటల్ను ప్రారంభించింది. ఈ హోటల్లో రుచికరమైన వంటకాలే కాదు, ఆసక్తికరమైన పుస్తకాలు కూడా ఉంటాయి. ప్రతి టేబుల్పై మెనూతో పాటు కథల పుస్తకాలు, నవలలు, కవితల పుస్తకాలు ఉంటాయి. 25 పుస్తకాలతో ప్రారంభమైన ఈ హోటల్లో ఇప్పుడు 5,000కు పైగా పుస్తకాలున్నాయి. తమ కస్టమర్లకు పుస్తకాలు అందించడమే కాదు, వాళ్ల కోసం ప్రత్యేకంగా పోయట్రీ నైట్స్, బుక్ గ్రూప్స్ వంటి కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భాగంగా పుస్తక ప్రియులంతా ఒక్కచోట చేరి వాళ్ళ అభిప్రాయాల్ని, ఆలోచనల్ని పంచుకుంటారు. మహిళా దినోత్సవం, రిపబ్లిక్ డే లేదా పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవం వంటి ప్రత్యేక సందర్భాల్లో ఆయా థీములతో కూడిన పుస్తకాల్ని ఆమె ఉచితంగా అందిస్తున్నారు. ఆసుపత్రుల్లో డాక్టర్ని సంప్రదించడానికి ముందు వెయిటింగ్ హాల్లో వేచి ఉండే పేషెంట్ల కోసం కూడా ఉచితంగా పుస్తకాలు ఇస్తున్నారు. ఏదేమైనా హోటల్కి వచ్చే కస్టమర్లు పుస్తకాలు చదువుతూ సేదతీరడం చూస్తుంటే తన కష్టమంతా మర్చిపోయి సంతోషంగా అనిపిస్తుందంటున్నారు ఈ 74 ఏళ్ల బామ్మ.